కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఈ నెల సెప్టెంబర్ 21న వర్ధంతి, అలాగే సెప్టెంబర్ 27న జయంతి కార్యక్రమాలు ఉన్నందున మరి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో, అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ సమావేశమైనందుకు, ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క పద్మశాలి నాయకునికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో, జయంతి కార్యక్రమంలో ప్రతి ఒక్క పద్మశాలితో పాటు వెనుకబడిన కులాల ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభలను, ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ, మరి ఈసారి 13వ వర్ధంతి ఇది. ఈ 13వ వర్ధంతి సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద, కోరుట్లలో మెయిన్ రోడ్లో కార్గిల్ చౌరస్తాలో ఆ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పి కోరుతూ, అలాగే 27వ తేదీ 110వ జయంతి సందర్భంగా చాలా కార్యక్రమాలను విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ, కోరుట్ల పట్టణ పద్మశాలి అలాగే పరిసర గ్రామాల పద్మశాలి వెనుకబడిన కులాలు, బీసీ కులాలు అన్ని కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. 21న జరిగే కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని, ఈ నెల 21న జరిగే కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి కార్యక్రమాన్ని కోరుట్ల పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. గత సంవత్సరము మన రాష్ట్రంలోనే ఒక హైదరాబాద్లో అన్నదానం చేసినట్టు జయంతి రోజు మన కోరుట్ల పట్టణంలో ఘనంగా 2000 మందికి భోజనం పెట్టిన కార్యక్రమం ఘనత మన కోరుట్ల పట్టణ పద్మశాలిలో కోరుట్ల పట్టణ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. జై పద్మశాలి, జై మార్కండేయ. ఈ నెల 21న ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ మొత్తంలో కూడా తెలంగాణ బాపూజీ అయిన కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క వర్ధంతి కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా పద్మశాలులందరూ, అదేవిధంగా బీసీ నాయకులందరూ కూడా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, మరి ఆయన చేసిన సేవలు మనందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇలా తెలంగాణ సాధనలో బాపూజీ పాత్ర ఎంత ఉందో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వం కూడా ఈ యొక్క 2 కార్యక్రమాలు 21, 22 ఉండే కార్యక్రమాలు అధికారికంగా ప్రకటించాలి, అధికారికంగా చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లాలో, అదేవిధంగా కోరుట్ల పట్టణంలో మరి ముల్క ప్రసాద్ కానీ, గుంటక ప్రసాద్ కానీ, ధనంజయ్ గారు కానీ, మధు గారు కానీ, చెన్నవిశ్వనాథం గారు కానీ, గంగాధరన్న గారు కానీ, మన యొక్క మున్సిపల్ కౌన్సిలర్ ఎంబేర్ నాగభూషణం కానీ, మిగతా పద్మశాలి పెద్దలందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలా. మన బాపూజీ యొక్క సేవలను ఈ యొక్క ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం 21, 27 విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా దానికి కావాల్సిన ఏదైతే విగ్రహానికి కావాల్సిన సౌకర్యాలు, ఆ రోజు చేయాల్సిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయటకు మనందరం కూడా పూనుకొని ఆ రోజు ఘనంగా బాపూజీ యొక్క వర్ధంతి నిర్వహించాలా. అదేవిధంగా 27వ తారీఖు నాడు జయంతి కూడా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని బాపూజీ సేవలు కొనియాడాలని చెప్పి మరోసారి తెలియజేస్తున్నారు. భారత్ మాతకి జై.